అబ్బాయి హైట్ ఎంత ఉంటాడు, కరెక్ట్, కాంప్లెక్షన్ ఎంత ఉంటుంది, శాలరీ ఎంత వస్తుంది, పీజీ ఉందా లేదా? క్వశ్చన్ ఏంటంటే మీ పెళ్ళి ఎందుకు విరిగిందంటే కారణం ఏంటి? కారణం చాలా సింపుల్, నా భార్యకి చెడ్డ మొగుడు దొరికింది. మీ అమ్మ మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా? ఒక మనిషితోటి ఒక రూఫ్ కింద బోరు కొట్టించే మనిషితోటి జీవించడం కన్నా నరకం యముడు కూడా క్రియేట్ చేయాలి. ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్లోనే జరుగుతుందా? సో ఈ న్యూ సిచ్యువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి పెళ్ళైన తర్వాత. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మ్యారేజ్. నేను ఎప్పుడు కాలిస్తే అప్పుడు నా ఫ్రీడమ్కి నువ్వు అడ్డు వచ్చినప్పుడు నేను నీతో ఉండను. ఆ ఫ్రీడమ్కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారు? మనం కోర్టులో కూర్చుని భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్టు. కోర్టులో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవరు నిజం చెప్పరు, ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారని తెలుసు. దాన్ని మనం ఎంత డిసిక్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు, రాము ఐ లాస్ట్ మై డిజైర్ ఫర్. అది వినటానికి నాకు చాలా హార్ష్గా అనిపించింది. సో ప్రతి మనిషి డిఫరెంట్ డెసిషన్స్ ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కలిసిన మనుషుని బట్టి తీసుకుంటారు. కానీ దీని అంతట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్. దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్. బాగా ఇష్టమైన ఐన్ ర్యాండ్ మీకు పరిచయం అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వర్కౌట్ అవుతుందా? ఇంపాసిబుల్. ఐన్ ర్యాండ్కి నాకు ఎందుకు కమిట్ అవుతుందంటే మేమిద్దరం మాట్లాడదాం, అవతల చెప్పేది నేను. క్షణక్షణం సినిమా ఇప్పుడు శ్రీదేవి గారు నాకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక పర్టిక్యులర్ టైంలో నేను నా వైఫ్ తోటి రత్నతోటి నేను శ్రీదేవి గురించి శ్రీదేవి గారు నాకు 11 o'clock ఫోన్ చేసేవారు రాత్రి ఇంట్లో. నేను లేని ఇంట్లో, కానీ ఫోన్ ఎత్తి అని చంపేది కూడా. హలో రామోయిజం మరొక ఎపిసోడ్కి స్వాగతం. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మన సంస్కృతిలో అన్నారు. కానీ సంస్కృతి ఏదైనా, దేశం ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా పెళ్లికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా పెళ్ళైతేనే మా అబ్బాయి సెటిల్ అయిపోయాడు, లేకపోతే మా అమ్మాయి సెటిల్ అయిపోయింది అనే రోజులు ఇవి. పెళ్ళిళ్ళు విరిగిపోతున్నాయి, వివాహాలు నిలబడట్లేదు, ఇవి చూస్తున్నప్పటికీ కూడా పెళ్లి చేసుకోవడం అనేది అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం పెళ్లి అనేది ఒక కొద్దిగా చిరాకైన టాపిక్, అత్యంత వివాదాస్పద అంశం. పెళ్ళంటే చాలా ఘాటైన అంశాలు, అభిప్రాయాలని గతంలో ఆయన వ్యక్తపరిచారు. ఇదే అంశంపై ఇవాల్టి రామోయిజం. లెట్స్ సీ వాట్ హీ హ్యాస్ టు సే ఆన్ దిస్. వర్మ గారు, పెళ్లి చేసి చూడు అని మీరు అన్నారు. పెళ్ళి జరిగిన తర్వాత ఏమవుతుందో చూడని నేను అంట. అది కన్వీనియంట్గా దాన్ని దాటేస్తారు. ఈ పెళ్లి చేసి చూడని పెద్దలు పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ టాపిక్ ఎప్పుడు ఎత్తారు, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు పెళ్ళి అనేది బై డెఫినేషను ఒక సమాజంలో ఒక స్త్రీని పురుషుడిని ఇద్దరు మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సొసైటీకి చాలా ఏమంటారు దాన్ని బలపరచడానికి ఒక ఫ్యామిలీ వాల్యూస్ అనేది సృష్టిస్తుంది అనేది ప్రైమరీ ఇంటెన్షన్. మ్యారేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆ కారణంతో వచ్చింది. అప్పుడు అంతకుముందు మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ అని ఒక ఆల్మోస్ట్ ఒక యానిమల్ ఆస్పెక్ట్లో దాని నుంచి అడ్వాన్స్మెంట్ చేయాల్సిన ఉద్దేశం అది. కానీ అది సామాజిక పరంగా సమాజానికి ఉపయోగపడేది. అది కానీ ఆ పర్టిక్యులర్ మగాడికి ఆడదానికి ఉపయోగపడుతుందా అనేది ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ దట్. ఇంకోటి, పెద్దలు తొందరగా పెళ్లి చేసేయాలి పిల్లలకి అనేది, భోజనం అయిపోయింది గిన్నెలు కడిగేసి పెడితే పని అయిపోతుంది అనే మెంటాలిటీలో ఉంటారని నా ఫీలింగ్. వాళ్ళు ఒక ఏజ్ రాగానే ముందు గబగబా పెళ్లి చేయాలంటే ఒక పని అయిపోతుంది. రోజు ఉద్యోగానికి వెళ్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, పళ్ళు దొంగ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, లంచ్ తింటున్నారు, నిద్రపోతారు. మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి. సో పెళ్ళి అనేది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ పేరెంట్స్కి అది వచ్చేది. దాని తర్వాత అయిపోయిన తర్వాత జరిగేదానికి మోస్ట్ ఆఫ్ ద టైం ఇందాక చెప్పినట్టు సైలెంట్గా ఉంటారు. సో వాటిలో ఉన్న ఇన్సిడెంట్స్ నా ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, ఆ బేసిస్ మీద చేసిన కామెంట్లు అయినాను అంతే. మీ స్వానుభవంతో? నా స్వానుభవం ఒకటే కాదు, ఇంకా చాలా. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, క్వశ్చన్ ఏంటంటే మీ పెళ్ళి ఎందుకు విరిగిందంటే కారణం ఏంటంటే, కారణం చాలా సింపుల్, నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు. సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ సెయింగ్, అది జరగటం అనేది, అసలు నేను పెళ్లి చేసుకోకపోవటం అనేది, చూసుకుని అది వర్కౌట్ అవ్వకపోవడం అనేది కంప్లీట్లీ నా ఫాల్ట్. అనేది అపాలజీగా చెప్పట్లేదు, డిఫెన్స్గా చెప్పట్లేదు. ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్.
అంతే, కేసు క్లోజ్ చేయడం చెప్పట్లేదు. అంటే మళ్ళీ ఎందుకు ఏమిటి మీరు ఎందుకు ఇలా ఉండలేకపోయారు అలా ఉండలేక అది ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఫీలింగ్కి సంబంధించి. మీరు ఫీల్ అయ్యారా లేదా? ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ మధ్యన తను పెళ్లి చేసుకుని 2 monthsలో తను విడిపోయింది. ఎందుకు అంటే ఆడంటే నాకు హీస్ ఎ బోరింగ్ పర్సన్ అని చెప్పి. అంటే అది ముందు తెలీదా ఏ సందర్భం? అది అరేంజ్ మ్యారేజ్. ఐ మీన్ టు అన్ ఎక్స్టెంట్ నో. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో ఇర్రికన్సిబుల్ డిఫరెన్స్ వచ్చేసి, లేకపోతే థర్డ్ పార్టీ ఉంది, లేకపోతే ఇదేదో ఉంది, సీరియస్ కారణాలు మనం ఎదుగుతాం ఒక భార్యాభర్తలు విడిపోయినప్పుడు. కానీ అది ఇంత తేలిగా ఉంటుందని ఇప్పుడు. కానీ అది యాక్చువల్గా బిగ్గెస్ట్ కారణం. ఒక మనిషితోటి ఒక రూఫ్ కింద బోరు కొట్టించే మనిషితోటి జీవించడం కన్నా నరకం యముడు కూడా క్రియేట్ చేయలేడు. అదొక ఆస్పెక్ట్. రెండోది, ఫ్రీడమ్ అనేది మనిషికి చాలా అత్యంత ముఖ్యమైనది. తను లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు తను ఏమనుకుంటాడో అది చేయగలగటం అనేది ఎక్స్ట్రాడినరీ ఒక వరం లాంటిది ఏ మనిషికైనా కూడా. పెళ్ళి అనే వ్యవస్థ దాన్ని తీసి పడేస్తుంది టోటల్గా. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ఫ్రీడమ్, పర్సనల్ ఫ్రీడమ్ అనే దానికి ఏ వ్యవస్థ అనే అగెయిన్స్ట్ ఉన్నప్పుడు నేను దానికి అగెయిన్స్ట్. మరి బిల్ గేట్స్ మెలిండా గేట్స్ ఎలా కలిసి ఉన్నారు? అభిషేక్ అదే నేను అలాగే 100,000 మంది ఉన్నారండి, అది నేను కాదంటలేదు. కానీ పాయింట్ ఏంటంటే లోపల ఏం జరుగుతుంది అన్న దాని మీద పాయింట్. లోపల ఎవరికి తెలియదు కదా, లోపల అందరికీ తెలుసు ఏం జరుగుతుందని. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు తెలిసిన వాళ్ళు ఐదర్ దే రిజైన్, ఇంకా అయిపోయింది, ఇంకేం చేస్తాం, విడిపోయారు. ఇందాక మీరే చెప్పారు చాలామంది విడిపోతారని కూడా. లేకపోతే పిల్లలు పుట్టేసి అక్కడి నుంచి డైవర్ట్ చేసి ఆ పిల్లల్ని పెంచడం పోషించడం అలాంటి దాంట్లో పడతారు. లేకపోతే జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, లేకపోతే ఇంకేంటి ఇప్పుడు చేసేది అనేది ఒక వైరాగ్య ధోరణి దాంట్లో ఉంటుంది. కొంతమంది మీరు అన్నట్టు చాలా హ్యాపీగా ఉండొచ్చు. నేను లేరు అందరూ అన్హ్యాపీగా ఉంటారని నేను చెప్పట్లేదు. నేను ఐఎమ్ మేకింగ్ ఎ కమెంట్ ఆన్ ద సిస్టమ్ అంతే. సో వర్మ గారి అభిప్రాయం, సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ డస్ నాట్ వర్క్. నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ మెనీ. నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ మెనీ. సో మీరు పెళ్లి చేసుకుని తప్పు చేశారు. పెళ్లి చేసుకుని ఎవరైనా తప్పు చేశారు, ఎవరైనా తప్పు చేస్తారు. వాళ్ళు ఒకవేళ సుఖంగా ఉండుంటే పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఇంకా సుఖంగా ఉండేవారు అన్నది నా థియరీ. మరి ఈ కోట్ల మంది ఎవరైతే సంతోషంగా ఉన్నారా అది నాకు తెలియదు. మన సపోజిషన్ చేస్తున్నది. అంటే మీకుంటే ఫ్రీడమ్ అందరికీ ఉంది కదా. సో వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక యాక్టర్ బాంబేలో, తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు తను చెప్పాడు, బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు పొద్దున్న నిద్ర లేచినప్పుడు నేను దేనికి టర్మ్ రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే, పొద్దున్న లేచినప్పుడు నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అది నాకు అసలు మింగుడు పడట్లేదు. ఎందుకంటే అన్ని రోజులు ఒంటరిగా పడుకున్నాడు బెడ్ మీద. సడన్గా కట్ చేస్తే ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు బెడ్ మీద. తను ఏమంటే పొద్దున్న నాకు టీవీ చూడటం ఇష్టం, ఒక గంట న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తాను. తనేమో తన లైఫ్లో ఏమో జరుగుతుందో చెప్పడం తనకి ఇష్టం, నాకే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నా భార్య కనుక చెప్తాను కాబట్టి నేను చచ్చినట్టు కొడతా ఉంటాను, నా చెవులేమో ఎక్కడ ఉంటాయి. ఈ కాంట్రడిక్షన్ అనేది నాలో స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు తను సడన్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పకపోతే నేను చెప్పిన మాట వింటలేదా అంటుంది. దీని మీద మాకు స్టార్ట్ అవుతుంది. ఇదేంటిది, ఇద్దరు కలిసి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనుకుని దాంట్లో కూర్చుని దే ఆర్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మీ సెన్సిబిలిటీ వేరు, అప్పుడు మీ ఇష్టం లేకపోతే వేరే పనికి వెళ్ళిపోతాను. సప్న నేను కలిసినప్పుడు నాకు ఇష్టం వచ్చినంతసేపు నేను మాట్లాడి వెళ్ళిపోతాను, సప్న కూడా అదే చేస్తుంది. రాము ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోయింది. కానీ పెళ్లి చేసుకుంటే చచ్చిన రూమ్లో ఉండి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించుకుంటూ పోవాలి. సో ఆ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నది మన లైఫ్లో మనకున్న అమూల్యమైన టైము, మన ఎనర్జీ, మన ఎఫర్టు అనవసరంగా కేవలం ఆ ఇన్స్టిట్యూషన్ ఉన్నాం కాబట్టి వేస్ట్ చేస్తున్నాం అండ్ బాధని సహిస్తున్నాం. దట్ ఈస్ ద పాయింట్. పరిణితి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అవతల వాళ్ళని మేనేజ్ చేయడం అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు హ్యాపీగా కోఎగ్జిస్ట్ అవ్వడం, ఒక ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వేరే వేరే ఊళ్ళకి తిరుగుతూ వాళ్ళ పనులలో వాళ్ళ ప్రపంచాల్లో బిజీగా ఉంటూ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా ఏ యూనియన్ బి ఈజ్ నాట్ పాసిబుల్. కరెక్ట్. ఒక కామన్ ఏరియా పెట్టుకుని మిగతా టైం అంతా మా ప్రపంచాల్లో మేము ఉంటాం. ఈ మోడల్ కూడా వర్కౌట్ అవుతుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ ఇప్పుడు 2-3 ఎలిమెంట్స్ అండి. ఒకటి, మీరు చచ్చేంత వరకు భార్యాభర్తలు చావండి అనేది ఒకటి. రెండోది సోకాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు అమెరికాలో వీకెండ్ రిలేషన్షిప్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అంటే వారం కూడా ఇద్దరు ఒకళ్ళు భరించడం కష్టం కాబట్టి సాటర్డే సండే చూద్దాం, తర్వాత మనం బతుకుదాం అనే ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సపోర్టింగ్ దీస్ 3 ఎలిమెంట్స్ క్వశ్చన్ కాదు ఏది కరెక్ట్ ఏది కాదు అనేది.
అన్నిటికీ ఒకే మూల సోర్స్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. ఒక్కడికి రోజే భరించగలుగుతాడు, గంట భరించగలుగుతాడు. ఒకడేమో అసలు అమ్మాయి లేకుండా నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను దెయ్యమే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అంత ప్రేమ ఉండొచ్చు భార్య అంటే. అది వేరియేషన్స్, దాని గురించి నేను మాట్లాడలేదు. నేను ఫండమెంటల్ సోర్స్ ఒక అవుట్ సైడ్ సిస్టమ్ని ఇద్దరిని బంధించేసి ఆ పెళ్లి పేరుతోటి ఒక ఇంట్లో నలిపేయటం అనేది కరెక్ట్ కదండి. ఫండమెంటల్ ప్రిమైస్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ లేని రిలేషన్షిప్స్ ఏవి కూడా నిలబడవు. బికాస్ దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ప్యాషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక మగవాడు ఒక అమ్మాయి అట్రాక్ట్ అయ్యేది సెక్షువల్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షువల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళు ఇద్దరు వచ్చారంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎ బాండింగ్ అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ బిలీవ్ ద సెక్షువల్ ఎలిమెంట్ విల్ కీప్ కమింగ్ డౌన్. అది లేనప్పుడు ఒక స్తబ్దత వచ్చేస్తుంది రిలేషన్షిప్లో. భార్యాభర్తల అనుబంధం ద్వారా ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ ఎదుగుదలని, మానసిక ఎదుగుదలని, మెచ్యూరిటీని సాధిస్తారన్నది మానసిక శాస్త్ర వైజ్ఞానికులు చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక గురువులు చెప్తారు. సొసైటీలో ఉండే ఫ్రేమ్వర్క్ చెప్తుంది. అది బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరగదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా ఎందుకు జరగకుండా అనుకుంటున్నానంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనకున్న మానసిక పరిపక్వత లేదు కాబట్టి అప్పుడు స్వర్గం నరకం అలాంటి సినిమాలు చూసి మనం ఫిక్స్ అయిపోయాం. కానీ రియలిస్టిక్ టర్మ్స్లో ఏ యుగంలోనే ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు డిఫరెంట్ మనుషుల్ని ఒక చోట బంధిస్తే ఒక ఇంటి లోపల అది ఉంటుందని నేను అనుకున్నాను. చాలా మంది నాకు నా సోల్మేట్ దొరికాడు, నా కళల రాకుమార్తె నాకు దొరికింది, నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుంది, ఇంకా భార్య కంటే అసలు షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ అని అనుకునేవాళ్ళు అంటారు. వాళ్ళకేంటి పిచ్చి అంటారు? అది పెళ్ళి అయిన 2 రోజుల వరకు చెప్తారు, లేకపోతే పెళ్ళి కాకముందు చెప్తారు. పెళ్ళై 2 సంవత్సరం కాపురం చేసిన తర్వాత మాత్రం ఎవరో చెప్పరు అనేది నా బిలీఫ్. అది వాళ్ళు బయట వాళ్ళకన్నా అబద్ధం చెప్తూ ఉండాలి, వాళ్ళనే చెప్తూ ఉండాలి, లేకపోతే భార్యకి భయపడి భర్త చెప్పచ్చు. మీ అమ్మ మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా? ఇప్పుడు జనరల్గా నేను కామెంట్ చేస్తున్నాను కానీ ఒక వ్యక్తి పేరు తీసుకుని ఒక పర్సనల్ స్పెసిఫిక్లో వాళ్ళకున్న పర్సనల్ ఎలిమెంట్ మీద నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది బికాజ్ మీరు స్పెసిఫిక్గా మా అమ్మ నాన్న అంటున్నారు కాబట్టి. ఐ కాంట్ స్పీక్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. ఐ మైట్ బి నోయింగ్ థింగ్స్, అది వేరే విషయం. కానీ ఇందాక నాన్న నాకు తెలిసిన బాంబేలో ఒక యాక్టర్ అన్న, ఎవరో తెలియదు. సో అప్పుడు నేను పర్సనల్గా ఒక అతని పేరు తీసుకోవట్లేదు. కరెక్ట్. సో నేను వేరే వాళ్ళు పర్సనల్ విషయాలు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయడం నాకు ఐ అగ్రీ, ఐ రెస్పెక్ట్ దట్. ఓన్లీ రీజన్ ఐ ఆస్క్డ్ ఇస్ మనం చూసిన పరిసరాలను బట్టి మనం నేర్చుకుంటాం మన ఐడియాస్. మీరు కేవలం అంటే మీరు ఇంత నిర్దిష్టమైన అభిప్రాయాన్ని మీరు ఫామ్ చేసుకున్నారంటే మీరు ఎక్కడ చూసి 10 మందిని అబ్జర్వ్ చూసి మా ఇంట్లో అవ్వచ్చు, మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసిన నేను పుట్టి పెరిగిన వాతావరణంలో మాకున్న వేరే ఇల్లు అవ్వచ్చు, నేను టీనేజర్గా నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ పేరెంట్స్ అవ్వచ్చు. ఇలా ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఎంతోమంది తెలుస్తారు అలాంటి వాళ్ళు. కాబట్టి అవన్నీ చూసి మీ అభిప్రాయాలు మీరు ఫామ్ చేసుకున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కూడా క్వశ్చన్ కాదు, నా ఓన్ మ్యారేజ్లో ఉంది ఎక్స్పీరియన్స్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీ సిస్టమ్ విచ్ సప్రెసెస్ యువర్ ఫ్రీడమ్, ఒక కమిట్మెంట్ పేరుతోటి మీ ఫ్రీడమ్ని సప్రెస్ చేసే ఏ సిస్టమ్ అయినా ఐమ్ అగెయిన్స్ దట్. ఓన్ ఫ్రీ విల్తో ఉండటం అనేది మనిషికి ప్రథమ ఆబ్జెక్టివ్ అవ్వాలని ఆ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి నేను వస్తాను. సో గేట్ వేసి ఉంది అనే ఫీలింగ్ భయం కలిగిస్తుంది అంటున్నారు. గేట్ తీసే ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వెసులుబాటు కల్పిస్తే పెళ్లి నిలబడుతుంది. 100%. బికాస్ దట్స్ ఫ్రీ. ఫ్రెండ్షిప్ అనేది ఎవరి రిలేషన్షిప్ అన్నా మీకు ఫ్రీడమ్ ఉన్నప్పుడే నిలుస్తుంది. ఇది మనం సోషల్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడాం. అల్టిమేట్గా మనిషి మధ్య ఉండే బంధం అదర్ దెన్ మీరు అనేది ఎప్పుడు స్ట్రెస్ చేసి చెప్పే సెక్షువల్ రిలేషన్షిప్ కాకుండా ఇంకేదైనా ఒకటి ఉంటుందని నమ్ముతారా? ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ అంటున్నాను, సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఇమీడియట్ అట్రాక్షన్కి అది వన్ ఆఫ్ ది బిగ్గర్ ఫ్యాక్టర్స్ అవుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ మీకు ఫెమిలియారిటీ వచ్చినప్పుడు మనుషులుగా తెలుస్తారు. థర్డ్ ఫ్యాక్టర్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అనేది ఒక లైన్ ఉంది. ఆ ఫెమిలియారిటీ అనేదే ఒక బోర్డంకి దారి తీస్తుంది ఒక్కొక్కసారి. రెండోసారి నేను కోటింగ్ చేసినప్పుడు నేను నా బెస్ట్ డ్రెస్ చేసుకుని అన్ని మాట్లాడేసి ఎంతో ఎదురు చూసి తనని సాటిస్ఫై చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి కోటింగ్ దాంట్లో ఎఫర్ట్ పెడతాం. ఎప్పుడైతే పెళ్ళయిందో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఉంది కాబట్టి ఆ ఎఫర్ట్ అనేది ఇద్దరిలోనే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు అసలు కలర్స్ బయటకు వస్తాయి ఇద్దరిలో. అంతవరకు వాళ్ళు దాచిన కలర్స్ అంటే దాచడం అనేది వాళ్ళు డెలిబరేట్గా చేసి ఉండకపోవచ్చు. కానీ మనం ఎవరిని కలిసినా కూడా వాళ్ళ బట్టి మన నేచర్ మారుతూ ఉంటుంది. నేను మీతో ఒకలా మాట్లాడతాను, ఇంకోటితో ఒకలా మాట్లాడతాను, ఒకళ్ళు వేస్తే హలో అంటాను, ఇంకోటి వేస్తే నేను పలకరించుకోవచ్చు. అలా మనం చాలాసార్లు మన బిహేవియర్ మారుతుంది. అప్పుడు ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి లేకపోతే అబ్బాయిని అట్రాక్ట్ చేయాలి, అబ్బాయి మనసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ
చాలా యాక్ట్ కూడా చేస్తారు. యాక్టింగ్ అనేది కాన్షియస్ అవ్వకపోవచ్చు, సబ్ కాన్షియస్ అవ్వచ్చు. ఎప్పుడైతే పెళ్ళి అయిందో వాళ్ళ నిజ స్వరూపాలు మెల్లగా బయటపడతాయి. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. ఉదాహరణకు కూడా చెప్తాను. నా ఫ్రెండ్ ఒకడు చాలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వారం 10 రోజుల తర్వాత నాకు రాంగోపాల్ నాకు పెద్ద ఇరిటేషన్ ఏంటంటే తనతో ఇప్పుడు పని మనుషుల మీద అరుస్తుందండి. పని మనిషి మీద అంటే తను కోపం వచ్చినప్పుడు అరుస్తుంది. నేను ఎప్పుడు నా పని మనిషిని అరవలేదు, తను అరుస్తుంది అని చెప్పాడు. అక్కడ పాయింట్ ఏంటి, తను కొత్తగా వచ్చింది, తనకి పని మనిషి. వీడు ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఆ పని మనిషి ఉండొచ్చు, పని మనిషి పనుడు. వాడి ఈక్వేషన్ వేరు, ఆడుకున్న టెంపర్మెంట్, ఆడుకున్న సెన్సిబిలిటీలో. కానీ కొత్తగా వచ్చిన తన భార్య వాడి మీద అరుస్తుంది చీటికి మాటికి. అంతకుముందు ఎప్పుడు ఆ నేచర్ తనలో చూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక రూఫ్లో పని మనిషి దగ్గర లేరు అంతకుముందు. కొత్త సిచ్యువేషన్ వచ్చింది పెళ్లి తర్వాత. కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తావు అంటే తన కోపం రావడంలో కరెక్ట్, నేను పనుడు సరిగ్గా చేయకపోతే అరవకూడదా అని తను అంటుంది, అది కరెక్ట్. అది అట్ ద సేమ్ టైం తనకున్న ప్యాషన్ దాంట్లో ఒక టర్న్ ఆఫ్ వచ్చేసింది ఒక పర్టికులర్ టైం పీరియడ్లో. అదే ఎందుకంటే దాని మ్యాటర్ మీద వాళ్ళకి దెబ్బలాట జరుగుతుంది. ఆ దెబ్బలాటికి ఇంకో చోట ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత రేపు రెస్టారెంట్కి వెళ్తే ఆ మూడ్లో తను మాట్లాడుతుంది, ఇటువంటి చూస్తూ ఉంటాడు, ఏం నాతో మాట్లాడలేదని తను అంటుంది, లేకపోతే రివర్స్ అవ్వచ్చు. సో ఈ న్యూ సిచ్యువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి పెళ్ళైన తర్వాత. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మ్యారేజ్. ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్ట్ లోనే జరుగుతుందా? సపోజ్ మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరో ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్ ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు ఒక చోట అవసరం లేదు, నేను కట్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను ఒక బిజినెస్ పార్ట్నర్తో ఉంటే నా మూమెంట్ నాకు నచ్చింది, వాడు ఏమన్నా అన్నా ఒక టర్మ్ ఉన్నా నేను కట్ చేస్తాను అక్కడ. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, మీరు ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చేసి 5 సంవత్సరాల మధ్యలో కలిసి చేస్తున్నాం అని అగ్రిమెంట్లు రాసేసుకుని అన్నీ చేస్తే అప్పుడు సేమ్ ప్రాబ్లం వస్తుంది దాంట్లో. కానీ అందుకని ప్రతి అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంటుంది, ఎగ్జిట్ క్లాజ్ ఉంటుంది. ఒకవేళ నీకు నాకు పడకపోతే నేను వెళ్ళిపోతాను, అందుకని మళ్ళీ మనం చేయొద్దు బిజినెస్ అనేది. సో కాంట్రాక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. ఇప్పుడు కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటి, నేను వచ్చిన మొదట చెప్పింది ఫ్రీడమ్. నేను ఎప్పుడు కాలిస్తే అప్పుడు నా ఫ్రీడమ్కి నువ్వు అడ్డు వచ్చినప్పుడు నేను నీతో ఉండను. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు అది ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఆ ఫ్రీడమ్ కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారా? పరిధులు ఏముండవు. పరిధులు మీరు అనుకున్నాడు, మీరు చెప్పారా చెప్పలేదా, ఇది దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్, ఇది నీ ఎక్స్పెక్టేషన్స్, ఇది నేను చేస్తాను, ఇది నేను చేయను, దీని మించి కూడా వెళ్ళిపోతే మనం ఉండదు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ హౌస్లోనే సప్తపది తీసుకోవచ్చు, క్రిస్టియన్ హౌస్ తీసుకోవచ్చు. ఇన్ ఐ స్టాండ్ బై యూ ఇన్ సిక్నెస్ అండ్ ఇన్ హెల్త్ అండ్ ఇన్ ఇది వాట్ ఎవర్ ఉంటాయి. సో అవన్నీ ఆల్టర్ చేసుకుని అగ్రిమెంట్లు రాసుకుని పెళ్ళి అనే వ్యవస్థ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అగ్రిమెంట్ అనేది లీగల్ ఆస్పెక్ట్ అనేది డిఫరెంట్. మీరు ఇందాక చెప్పిన ట్రెడిషన్గా ఐ స్టాండ్ బై యూ అది అంటే మనం కోర్టులో కూర్చుని భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్టు. అది కోర్టులో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవడు నిజం చెప్పడం, ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారని తెలుసు. దాన్ని మనం ఎంత డిసిక్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు. అది కానీ వాళ్ళు పాటిస్తారా? తర్వాత పాటించారు, చాలామంది పాటించరు, కొంతమంది ఉండొచ్చు, నాకు తెలియదు. పాటించేవాడు అలా చెప్పినంత మాత్రం పాటించడు, ఆడికి ఆల్రెడీ మైండ్లో ఉంటుంది పాటించడం అనేది. లేదు నేను ఆ రోజు 18th ఆగస్ట్ నా పెళ్ళైనప్పుడు చెప్పాను కదా ఆయన స్టాండ్ బై, అందుకని ఇప్పుడు తనకు బాగాలేనప్పుడు నేను పక్కన ఉన్నానని చెప్పడం, వాడు మామూలుగానే చేస్తాడు. అదేదో ఒక ట్రెడిషన్లో ఒక రూల్ ఫామ్ చేశారు అంతే. సో ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ఓకే, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసాం, మీరు అందరూ వచ్చి ఆశీర్వదించండి, ఆ బియ్యం ఏదో వేస్తారు అన్ని వాట్ ఎవర్ దట్ థింగ్ ఇస్ అన్నీ వేసి పెద్ద హంగామా చేసి అది చేస్తారు. ఎన్నోసార్లు చూస్తుంటారు. ఆ పెళ్ళి 3rd డే అయిపోవడం నేను చూసాను. అంత పెద్ద బిల్డప్ ఇచ్చి అంత పెద్ద ఈవెంట్ దాన్ని చేసి, ఎందుకంటే పెళ్ళి అనేది వాళ్ళిద్దరి మనసుకు సంబంధించింది. ఇంకోళ్ళు వచ్చి ఎండోర్స్మెంటు లేకపోతే రికగ్నిషను ఫలానాది అయిపోయింది అని చెప్తే దాని మూలన ఏమొస్తుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. నాకు తెలిసిన క్లోజ్ రిలేటివ్ తను సంగీత్ చేసుకుని అందరు ఫ్రెండ్స్ వచ్చి డాన్సులు చేసి రాత్రంతా చేసి తర్వాత పెళ్ళి అయిపోయి 3rd డే నుంచి అసలు మొహన్ మొహాలు చూడరు అసలు ఒకళ్ళు. సో అదొక సెపరేట్ ఈవెంట్, దానికి దీనికి సంబంధమే లేదు అసలు. పెళ్ళి అనేది ఒక ఈవెంట్. మోస్ట్ మనుషులకి వేరే పని లేక బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి అన్నిటిని ఒక పెద్ద ఈవెంట్లుగా చేసి అట్లీస్ట్ దిల్ బి హ్యాపీ ఫర్ దోస్ 2 days. చిన్న చిన్న ఉదాహరణలు నేను చదివాను మీరు చెప్పిన కొన్ని కాంటెక్స్లో, కథల్లో, చిత్రీకరించడంలో. తడి టవల్ మంచం మీద పడేస్తే భర్త భార్యకి చికాకేస్తుంది. అంత చిన్న చిన్న విషయాల్లో కూడా ఇరిటెంట్స్ మొదలయ్యి అవి పెద్ద విషయాలుగా పరిణమించి ఒక కమిట్మెంట్ విడిపోతున్న పరిస్థితులు మనం చూసి వాటిని ప్రోత్సహిస్తున్నామంటే సమాజానికి ఉండే వ్యవస్థని కంప్లీట్ గా మనమే కుప్పకూల్చేయట్లేదా? పాయింట్ అదే. ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వివాహ వ్యవస్థ అనేది ఆ పర్టికులర్ టైంలో అవసరం ఏంటి, కోహెషన్ ఆఫ్ ది సొసైటీ. ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి పిల్లలు ఉన్నారు, ఆ ఫ్యామిలీ పిల్లల్ని చదివిస్తుంది.
చదివించి పెంచి పెద్ద చేసి అట్లీస్ట్ ఆ పర్టిక్యులర్ సిటిజన్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని పెంచి పోషించే బాధ్యత ఈ హస్బెండ్ వైఫ్కి ఉంది. కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారని మొత్తం అన్నింటినీ కలిపి సొసైటీ గవర్నమెంట్ చూస్తుంది. ఆ టైంలో వచ్చిన ఆస్పెక్ట్ అది, కరెక్ట్. కానీ మన ఎవల్యూషన్ వచ్చినప్పుడు టోటల్గా గవర్నమెంట్ లాస్, రెగ్యులేషన్స్, డిసిప్లినరీ మెథడ్స్ అనేది ఇంత విస్తరించినప్పుడు ఇంకా దాన్ని నమ్ముకుని ఒక్కళ్ళతోనే ఉండాలి, ఇలా చేసేయాలి, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎంత అనుభవిస్తున్నా అలాగే చావాలి అనేది చాలా ఏన్షియంట్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక తెలిసిన అమ్మాయి ఉంది బాంబేలో. తను తన హస్బెండ్ని నియర్లీ ఆడికి ఉద్యోగం లేనప్పుడు 5 years తను పోషించింది. ఓకే, అంటే తన డబ్బులతో బతికేవాడు. తర్వాత వాడు సక్సెస్ఫుల్ అయ్యి పెళ్లి చేసుకునే అమ్మాయిని, అంటే ఆడు చెప్పాడు ఫస్ట్ తను వస్తుంది అని నా దగ్గర, అంటే తన కళ్ళల్లో ఒక ఏమంటుంది ఒక వెట్నెస్, అంటే అంత ప్రేమించేవాడని నా ఫీలింగ్. నాకు అనిపించింది. నేను 3 రోజుల తర్వాత వాడిని ఒక యాక్ట్రెస్కి ఇంట్రడ్యూస్ చేశాను నా సినిమాలో ప్రొడక్షన్ దాంట్లో. నాకు ఒక 1 month అయిన తర్వాత వాళ్ళిద్దరికి అఫేర్ ఉందని ఎవరు చెప్పారు నాకు, ఎవరు యాక్ట్రెస్కి వీడికి. తన భార్య తనకి విడిపోతున్నారని చెప్పారు. నాకు కూడా తెలుసు తన భార్య. సో నేను ఇల్లు పిలిచి ఏంటి ప్రాబ్లం అని, ఏంటి ఏం ప్రాబ్లం ఉందా నీకు తనకి అని అంటే, రాము ఐ లాస్ట్ మై డిజైర్ ఫర్ అర్ అన్నాడు. అది వినటానికి నాకు చాలా హార్ష్గా అనిపించింది. తన మీద నాకు కోరికపోయింది అని చెప్పాడు, ఇది భార్య మీద, అందుకని నేను ఈ అమ్మాయితో ఉంటున్నాను. కానీ అది ఒక్క నిమిషం మీరు పక్కన పెట్టారు అనుకోండి. ఇప్పుడు మనం సేమ్ ఒక నేషనల్ జియోగ్రఫిక్లో తీస్తూ ఉంటారు, వైల్డ్ లైఫ్లో ఒక హైనా వచ్చి ఒక చిన్న పిల్ల, సింహం పిల్లను దేన్ని చంపేస్తుంది. మనం చూస్తే ద్రవించిపోతాం. మనం ఎందుకు ద్రవించిపోతాం? ఆ చిన్న పిల్ల అది ఏంటో చంపేస్తుందని. అక్కడ ఉన్నోడు ఏం చేయట్లేదు ఏంటి, న్యాచురలిస్ట్ అంటే దే ఆర్ నాట్ వాట్ ఇంటర్ఫియర్ ఇన్ నేచర్. దిస్ ఇస్ వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్ అది. ఎందుకంటే అది ఆర్డర్ ఆఫ్ నేచర్, అది ఏం చేసింది, క్రియేట్ చేసింది మనం కాదు. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, వీడికి ఫీలింగ్ లేదు అంటే ఇలా అంటాడా, ఫీలింగ్ లేకపోతే పెళ్లి చేసుకుని ఇలా అంటున్నాడా అనేది మనకు చాలా కోపం వస్తుంది. అది ఒక్క సెకండ్ మీరు పక్కన పెడితే మీకు బయటోడుగా ఫీలింగ్ ఉంది లేదు, ఫీలింగ్ అనేది ఎవడు కంట్రోల్ చేయలేడు. రిలీజన్ కంట్రోల్ చేయలేదు, కమిట్మెంట్ కంట్రోల్ చేయలేదు, సోషల్ వాల్యూస్ కంట్రోల్ చేయలేదు. మీకున్న ఒక అబ్సల్యూట్ ఏమంటారు దాన్ని, ఒక ఆనెస్టీ, ఇంటిగ్రిటీ కూడా దాన్ని కంట్రోల్ ఉంది, ఫీలింగ్ లేకపోతే లేదు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో దాని గురించి నేనేం కమెంట్ చేయదలుచుకోలేదు. ఐ అండర్స్టూడ్ ద బేసిక్ ఆస్పెక్ట్. కానీ నేనే ఒక సెకండ్ షాక్ తిన్నాడు ఇచ్చిన ఆన్సర్కి. దీని తర్వాత ఒక 2 months అయిన తర్వాత యాక్ట్రెస్ తిన్నే వదిలేసింది. ఈడు మళ్ళీ వైఫ్ తిరిగాడు. వైఫ్ తన్ని క్షమించేసి మళ్ళీ తీసుకుంది. ఓకే, అప్పుడు నేను తను అడిగాను ఏంటంటే, తను ఇప్పుడు నాకు ఒకటే చాయిస్ రాము, వీడు లేకపోతే నేను మిగతా లైఫ్ అంతా ఎలా ఉండాలి, ఈయన నమ్మి చేసిన తర్వాత వేరే వాడు చేయడానికి నమ్మకం లేదు, బట్ ఐ వాంట్ సంబడి ఇన్ మై హోమ్ అని చెప్పింది. సో అది పాయింట్. ఆఫ్టర్ దట్ ఒక 1 year తర్వాత మళ్ళీ వదిలేసి ఇంకో అమ్మాయి చేసుకున్నాడు. సో నాకు నేను ఈడు కాదు, అమ్మాయి కాదు, నేను కాదు. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ఫీలింగ్స్ అని చెప్తున్నాను. ఆ అమ్మాయికి ఉన్న స్ట్రెంగ్త్, ఇంకొక అమ్మాయి అసలు నన్ను అలా చేస్తాను, నేను వద్దు, నేను ఒక్కదాన్ని బతుకుతాను అంటుంది, లేకపోతే ఇంకోటి ఎవరినో తను దొరికాడు, లేకపోతే ఇంకోటి ఎవరు. సో ప్రతి మనిషి డిఫరెంట్ డెసిషన్స్ ఆ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు కలిసిన మనుషులను బట్టి తీసుకుంటారు. కానీ దీని అంతట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్. దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్ టు డూ. సో ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్ ఆఫ్ దేర్ చాయిసెస్. అంతే. కానీ కమిట్మెంట్ అనేది మీరు నమ్మనని చెప్పారు. కమిట్మెంట్ ఏదో కమిట్మెంట్ అనేది నమ్మటం కాదు, క్వశ్చన్ కాదు. కమిట్మెంట్ అనేది మీరు ఒక పర్టికులర్ టైంలో చేస్తున్నారు, బట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్ట్ టు సేమ్ ఫీలింగ్. వాడికి 100% ఆ అమ్మాయి మీద లవ్ ఉంది. ఆ లవ్ మీదతోనే వాడు కమిట్మెంట్ చేశాడు మ్యారేజ్. కానీ ఆ ఫీలింగ్ చేంజ్ అయింది, బికాస్ ఫీలింగ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కమిట్మెంట్. అది నేను స్ట్రెస్ చేసే పాయింట్. ఫీలింగ్ అనేది మన కంట్రోల్లో ఉండదు. నాకు ఇష్టం లేదు, ఇప్పుడు ఉంది, రేపు పోవచ్చు. బట్ ఫీలింగ్ లేకపోయినా కూడా ఒక కమిట్మెంట్ నిర్వర్తించాలి. ఉదాహరణకి మీ సినిమాలో హీరోయిన్ ఉందనుకోండి, మీరు ఒక 6 నెలల షెడ్యూల్ అడిగారు. 3 నెలల తర్వాత మీరు ఇచ్చిన బట్టలు అమ్మాయికి నచ్చట్లేదు, లేకపోతే మీరు ఇచ్చిన డైలాగ్స్ నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతా అంటుంది. వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. నచ్చకపోయినా షీల్ కమిట్, ఫినిష్. ఎగ్జాక్ట్లీ. సో ద పాయింట్ అక్కడ ఏంటంటే, ఇక్కడ ఫండమెంటల్ డిఫరెన్స్ అనేది చాలాసార్లు జరుగుతుంది. మాకు చాలాసార్లు పర్లేదు, నా కమిట్మెంట్ పోతే పోయింది, నేను నా సూచన తీసిన డబ్బులు ఇచ్చేస్తాను, నేను యాక్ట్ చేయను యాక్టర్ అనొచ్చు, లేకపోతే తనతో మనం పళ్ళెం వద్దు తీసేయండి అని అనొచ్చు, లేకపోతే ఎందుకు ఇంకొక నెల ఎంతో ఉంది, 10 రోజులు షూటింగ్ ఏంది భరిద్దాం అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అదొక టైం ఆస్పెక్టు, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంత ట్రబుల్ క్రియేట్ అవుతుందని.
కానీ మ్యారేజ్ కమిట్మెంట్ అనేది లైఫ్ లాంగ్. నేను 10 రోజుల నెల భరించడానికి మొత్తం కమిట్మెంట్ ఇచ్చామో జీవితాంతం భరించడానికి చాలా తేడా ఉంది. మ్యారేజ్ అనే ఒక బంధానికి సొసైటీ ఇచ్చిన ఒక గ్లోరియస్ ఇమేజ్ వల్ల, ఆరా వల్ల మ్యారేజ్ బ్రేక్ చేయడం, బిజినెస్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోతే ఎవరు చాచు అని అనుకోరు. బట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతే 10 మంది మాట్లాడుకుంటారని ఒక ఫియర్ సొసైటీలో ఉంది. జస్ట్ లైక్ ప్రాణాంతకమైన వ్యాధులు చాలా ఉంటాయి, క్యాన్సర్ ఉంటుంది, కానీ HIV వల్ల ఎవరో పోయారంటే దానికి ఒక నెగిటివ్ ఆరా ఉంది బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో ఆ సోషలాజికల్ ఆస్పెక్ట్ తగ్గిస్తే బహుశా మ్యారేజ్ కెన్ బి అ మోర్ హార్మోనియస్ క్యాజువల్. ఐ ఫీల్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ దేర్. ఐ డోంట్ థింక్ ఇప్పుడు విడాకులు అనేది సీరియస్గా తీసుకుంటాను నేను అనుకోను ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను నాకు తెలిసిన ఎవరైనా పెళ్ళి అయితే నేను 1 year 2 years అయిగా కలిస్తే నేను నా ఫస్ట్ క్వశ్చన్ ఆర్ యు స్టిల్ మ్యారీడ్ అంటాను. యాక్చువల్లీ ఐ విల్ బి సర్ప్రైజ్ ఇఫ్ దే ఆర్ స్టిల్ మ్యారీడ్. సో సోషలాజికలీ విడాకులు అనేది ఈవిల్ అనేది నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే ఈవెన్ విమెన్ ఆర్ సో ఇండిపెండెంట్. నా డిస్టెంట్ కజిన్ ఒక అమ్మాయి, దే మెట్, ద మ్యారేజ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ షీ కాల్డ్ ఆఫ్ ద మ్యారేజ్ 2 days బిఫోర్. తన రీజన్ ఏంటంటే ఈ జస్ట్ కాంట్ గెట్ ఓవర్ ద ఫోన్. మాట్లాడుతూ ఉంటే కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడుతాం ఫ్రెండ్స్ తోటి, వీళ్ళతోటి వాళ్ళతోటి. సో 2-3 times షీ బాగుండే కార్లో వెళ్తూ ఉంటే ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే షీ స్టాప్ ద కార్ ఇన్ బిట్వీన్ అండ్ షీ గాట్ ఆఫ్. షీ టుక్ ఎ రిక్షా అండ్ వెంట్ ఆఫ్ అండ్ టోల్డ్ ద పేరెంట్స్ నాకు పెళ్ళొద్దని. ఎందుకు? ఆ అమ్మాయికి అప్పుడు తనకున్న అటెన్షన్లో తనకున్న దాంట్లో వాడు ఇవ్వనప్పుడు వీడితో నేను ఉండలేను. అది లక్కీగా అమ్మాయికి 2 రోజుల ముందు తెలిసింది. కానీ ఇదే షీ మైట్ హ్యావ్ నోన్ 1 month ఆఫ్టర్ ద మ్యారేజ్. అప్పుడు ఇంక చేసేసుకున్నాం, ఇంక మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, బయట వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ అనుకుని వాళ్ళిద్దరే ఉంటున్నారు కదా. బయట వాళ్ళు పెళ్ళికి వస్తారు, భోజనం చేసి వెళ్తారు. అంతకన్నా ఎవ్వడు పట్టడు. మ్యాక్సిమం విడాకులు అయితే మనకి గాసిప్ ఐటమ్ అవుతుంది, కానీ అంతకన్నా ఎవ్వడు పట్టించుకోడు. సో ఆ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది నాకు తెలిసి ఇప్పటికీ వచ్చేసింది. కానీ అఫ్ కోర్స్ ఎనీబడి విల్ గెట్ కమిట్మెంట్లోనూ నేను లైఫ్ అంతా ఒక ఎక్స్పెక్టేషన్ పూర్తవున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది న్యాచురల్ ప్రతి దాంట్లో, మ్యారేజ్లోనే కాదు. మీకు జాబ్లో రావచ్చు, మీ కెరియర్లో రావచ్చు, మీరు అనుకునే ఒక బిజినెస్ ప్లాన్లో రావచ్చు, అన్నిట్లోనే వస్తుంది. సో అండ్ దెన్ అప్పుడు మీరు తీసుకునే డెసిషను ఏ రేంజ్లో మీకు ఆల్టర్నేటివ్ ఉంది, మీకు ఎంత కావాలి ఆల్టర్నేటివ్, మీరు కోల్పోతున్న దాని మీద మీరు ఎంత ప్రేమిస్తారో ఆ ప్యాషన్ అనేది ద డిగ్రీ ఆఫ్ మెజర్మెంట్ బట్టి మీరు తీసుకునే డెసిషన్ ఉంటుంది. పెళ్ళి అనేది ప్రేమించుకుందాం జీవితాంతం అనే కాంట్రాక్ట్ కాదు. దర్ ఇస్ నో కమిట్మెంట్ దేర్. ఇట్ ఈస్ అన్ అజంప్షన్ దట్ ఉంటే బాగుంటుంది. బట్ కొన్ని బాధ్యతలు సమాజాన్ని కొనసాగించడానికి మనం పంచుకుందాం, కొన్ని అంశాలు మనం కలిసి సహజీవనం చేస్తూ ఈ విధంగా వీల్ డివైడ్ అనే ఒక ఇది. సో సపోజ్ మీకు బాగా ఇష్టమైన ఐన్ ర్యాండ్ మీకు పరిచయం అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వర్కౌట్ అవుతుందా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఆవిడ షీఈస్ ఇవాల్వ్డ్, యు ఆర్ ఆల్సో ఇవాల్వ్డ్. షీ హస్ క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ ఎవల్యూషన్. క్వశ్చన్ ఇస్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐన్ ర్యాండ్కి నాకు ఎందుకు కమిట్ అవుతుందంటే మేమిద్దరం మాట్లాడతాం, అవతల చెప్పేది ఏనో. అక్కడే ప్రాబ్లం. అక్కడే అయిపోయింది మ్యారేజ్. అసలు మ్యారేజ్ వరకు వెళ్ళదు. మ్యాక్సిమం ఐన్ ర్యాండ్ కలిస్తే నేను 2-3 సార్లు కలిసి అంతకన్నా ఐ డౌట్ ఇట్. It won't work. So the point I was trying to because ask she is too intelligent and I have no choice but to listen. She's far intelligent than me. సో అప్పుడు అంతసేపు నోరు మూసుకుని కూర్చోవడం నా వల్ల కాదు. అందుకని అది నేనే బ్రేక్ చేస్తున్నాను. మీకు ఒక విషయం నచ్చదు, అవతల వాళ్ళు నచ్చదని గ్రహించి కాన్షియస్గా దే విల్ మేక్ అ చాయిస్ టు ఎంగేజ్ విత్ యూ, కీపింగ్ ఇన్ మైండ్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ యువర్ టేస్ట్. సిమిలర్లీ యూ ఆల్సో అవతల వాళ్ళకి ఇది నచ్చుతుంది కాబట్టి ఇవాళ నాకు నచ్చినా నచ్చకపోయినా ఐ విల్ కాన్షియస్లీ మేక్ అ చాయిస్. అక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ మేకింగ్ ద ఎఫర్ట్ అని అందాక చెప్పాను కదా. యు ఆర్ మేకింగ్ ద ఎఫర్ట్ ఎట్ సమ్ టైమ్. ఎందుకు? వెన్ యూర్ వాంటింగ్ టు కమ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు. కానీ అది వచ్చేసిన తర్వాత ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే, సిచ్యువేషన్స్ మారుతాయి. సిచ్యువేషన్స్ మారి మనలోని అస్సలు వ్యక్తిత్వాలు మనకు అంతకుముందు తెలియని వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐ లవ్ ఇళయరాజా. మై వైఫ్ లవ్స్ సమ్ జగ్జీత్ సింగ్ అలాంటి గజల్ సింగర్. నాకు గజల్స్ అనేది నాకు చిరాకు. సో మేము రాత్రి నేను ఇళయరాజా పాటలు పెడితే తనకి చిరాకు, గజల్స్ పెడితే నాకు చిరాకు. సో ఒకే ఇంట్లో ఉన్నాం. ఒకే ఇంట్లో లేకపోతే నేను నా ఇంట్లో ఇళయరాజా పాటలని అయిపోయిన తర్వాత నేను వస్తాను, గజల్స్ని తను వస్తుంది, మేమిద్దరం అప్పుడు డ్యూయట్ పాడుకోవచ్చు ట్యాంక్ బండ్లో. ట్యాంక్ బండ్లో అన్ని ఇంట్లో వదిలేసాం. ఇంట్లో ఉన్నప్పుడు మనకున్న బ్యాగేజ్ అంతా వచ్చేస్తుంది లోపలికి. సో దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. అప్పుడు లేదు తన కోసం నేను గజల్స్ వింటాను, నా కోసం తను ఇళయరాజా వినాలి అనేది
ఇట్ ఈస్ అ డమ్ అజంప్షన్, ఇట్ వోంట్ వర్క్అవుట్, ఇట్ వోంట్ వర్క్ ఫర్ లాంగ్, ఇట్ కాంట్ వర్క్. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మ్యాన్ ఉమెన్ అనేది హ్యూమన్ నేచర్లో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. హ్యూమన్ నేచర్లో ఒక మగవాడు ఒక ఆడది ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఏంటి వాళ్ళిద్దరు ఒకరినొకటి ఎలా చూస్తారు అనేది డిఫరెంట్. భార్యాభర్తలు అనేది సోషల్ ఆస్పెక్ట్. అది ఈ రెండింటి కనెక్షన్ వచ్చి అప్పుడు తర్వాత ఈ పేరెంట్ ఇన్లాస్, భార్య సంబంధించిన మనుషులు వచ్చు, భర్తకు సంబంధించి వీళ్ళు ఎడిషనల్ ఎలిమెంట్ అవడం. దాని తర్వాత మీ కెరీర్లో ప్రోగ్రెస్, మీ లైఫ్లో కలిసి వేరే మనుషులు అవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్షణక్షణం సినిమా, ఇప్పుడు శ్రీదేవి గారు నాకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక పర్టిక్యులర్ టైంలో నేను నా వైఫ్ తోటి రత్నతోటి నేను శ్రీదేవి గురించి, శ్రీదేవి ఏంజల్, శ్రీదేవి దేవత అంటే తను కూడా నాతో జోకులు వేసేది ఒక టైంలో. యూనో ఎందుకు ఒక అమ్మాయికి దొరకని అమ్మాయిని భర్త ప్రేమించడం కానీ బిట్నీ స్పియర్స్ ఇష్టం అంటే ఎవరు ఏ అమ్మాయి కూడా ప్రాబ్లం లేదు, కానీ ఆ పక్కింటి ఆవిడ ఇష్టం అంటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యాక్సెస్ ఇక్కడే ఉంది అని పక్కనే ఖచ్చితంగా. అప్పుడు శ్రీదేవి అనేది బిట్నీ స్పియర్ లెక్కలో ఎక్కడో ఈవిడో ఇంజనీరు, తనేమో ఒక నేషనల్ బ్యూటీ అని. తర్వాత శివ సినిమా రిలీజ్ అయ్యి క్షణక్షణం సినిమా అనౌన్స్ చేశారు. శ్రీదేవి గారు నా గురించి అది చెప్పారు ఒక ప్రెస్లోను. శ్రీదేవి నోట్లోంచి నా పేరు రావడం అనేది ఫస్ట్ యాక్సెస్ అనేది ఒక కనెక్షన్ వచ్చేసింది. దాని తర్వాత శ్రీదేవి గారు పక్కన నా ఫోటో, మళ్ళీ ఫిజికల్ యాక్సెస్ వచ్చేసింది అక్కడ. దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్లో నేను ఆ రోజులో మొబైల్ ఫోన్స్ లేవు. శ్రీదేవి గారు నాకు 11 o'clock ఫోన్ చేశారు ఒక రాత్రి ఇంట్లో, నేను లేని ఇంట్లో. తను ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తి తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా యువర్ ఏంజల్ కాల్డ్ ఫర్ యూ, ఎందుకు ఇంత రాత్రి ఫోన్ చేశాను, నాకేం తెలుసు. యాక్చువల్లీ షీ కాల్ మీ టు గెట్ సమ్ ఎల్డీ ప్లేయర్, ఎల్డీ ఏదో వాట్ ఎవర్, అది పక్కన పెడదాం. సో తను అడిగే క్వశ్చన్లో నాకేమనిపించిందంటే శ్రీదేవి గారితో నాకు అఫేర్ ఉందని ఇన్సిన్యుయేట్ చేస్తాను తను అని అనిపించింది ఒక అడిగిన క్వశ్చన్స్ చూస్తే. నేను ఆనందంతో గంతులు. అంటే ఎవరైనా అసలు దేశంలో శ్రీదేవితో రాముకి అఫేర్ ఉందని అనుకుంటే అంతకన్నా అంటే నాకు లైఫ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, డ్రీమ్. సో ఆ ఆస్పెక్ట్ పక్కన పెట్టి నేనేమన్నానంటే ఒకవేళ నాకు ఎవరితోనే అఫేర్ ఉందని నువ్వు అనుకుంటే నువ్వు ఫిజికల్గా నన్ను స్టాప్ చేయగలవు, కానీ నేను నీతో ఉండి నిన్ను తనగా ఊహించుకుంటే ఏం చేస్తాను నన్ను చెంప మీద కొట్టింది. వెరీ వెల్ డిజర్వ్డ్. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అది ఒక కమిట్మెంట్ అనేది విల్ స్టార్ట్ ఫీలింగ్, నా వాడు, నా మొగుడు, నా భర్త. కానీ లోపల ఆడి ఫీలింగ్ ఏంటి అనేది ఏ భార్యకి తెలియదు. సేమ్ థింగ్ విత్ భర్త అండ్ భార్య. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక సపోజ్ ఒక ఉమెన్ ఉంది, ఆ ఉమెన్కి ఒక పర్టిక్యులర్ సెక్షువల్ పార్ట్ ఉంది. ఒక చిన్న పిల్లోడు ముట్టుకుంటే తనేం ఫీల్ అవుతుంది, కానీ ఒక మగవాడు ముట్టుకుంటే ఫీల్ అవుతుంది. ఇన్ ఎనీ విచ్ వే, పాజిటివ్ అండ్ నెగిటివ్ తనకున్న ఫీలింగ్ బట్టి. కానీ వాడి వేలో చేతిలో ఉన్న ఫ్రెష్ కాన్స్టిట్యూషన్ సేమ్. వాడు చెయ్యి, చిన్న పిల్లోడు చెయ్యి ఒకటే, కానీ ఆ చెయ్యి వెనకాల ఉన్న ఇంటెన్షన్ తోటి మీకు ఒక ఆస్పెక్ట్ వస్తుంది. సో అంటే ఏంటి, తప్పు ఎక్కడ మైండ్లో ఉంది, అంతేగాని ఫిజికల్ బాడీలో తప్పు ఉండదు ఇప్పుడు. అదంటే కేవలం అందరికీ ఒకటే ఉంటుంది. నువ్వు ఇచ్చింది కమిట్మెంట్ ఇచ్చింది నీ మైండ్, ఆలోచిస్తుంది నీ మైండ్, కోరిక వచ్చేది నీ మైండ్లోంచి, నీ బాడీ అనేది ఒక మీడియం మాత్రమే దాంట్లో. సో అప్పుడు మగవాడు అమ్మాయిని ఇంకోళ్ళ ఊహించుకోవటం అనేది కంట్రోల్ చేయటం అనేది చాలా పెద్దది. ఫిజికల్గా కంట్రోల్ చేయడం అనేది మూర్ఖత్వం. అవును. సో అప్పుడు మైండ్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేనప్పుడు వాటి నుంచి నువ్వు చేయొచ్చు, చేయకపోతే కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దాని మూలాన పొద్దు నుంచి రాత్రి వరకు ఏడ్చో, లేకపోతే కుమిలిపోయో, లేకపోతే ఇంత ద్రోహం చేసాడు, అప్పుడేం చెప్పాడు, ఇప్పుడేం చెప్పాడు అనుకుంటాం. అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ పెళ్లి వ్యవస్థ నుంచి వస్తాయి. ఇది మన సొసైటీలో చూస్తారా, బయట చూస్తారా? ఎక్కడైనా మ్యారేజ్ ఎనీ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. అంటే అమెరికన్ సిస్టంలో లివ్ ఇన్ అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత ముందే నాకు అంటే వాట్ ఎవర్ ప్రీనప్షియల్ అగ్రిమెంట్లో మనం ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే ఎప్పుడైనా ఎవరైనా విడిపోవచ్చు, విడిపోయినప్పుడు ఈ కండిషన్స్ అని ముందు రాసుకుంటాం అనేది దట్ ఆల్మోస్ట్ బికమ్స్ ఎ బిజినెస్ అగ్రిమెంట్. ఎగ్జిట్ క్లాజెస్ అని ముందే పెట్టుకుంటాం. ఆ నేచర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఎవరు ఇంకా పెళ్లి చేసుకోవాలంటే ఇంక ఈ జన్మకి ఇంతేరా అని ఏడవలసిన అవసరం ఉండదు. మరి మంది జన్మజన్మల బంధం అని నమ్మరా? జన్మజన్మల బంధం బ్లాక్ అండ్ వైట్, దానికి ముందు వచ్చిన ఫ్యూడల్ కాలం నుంచి వచ్చిన ఆస్పెక్ట్. ఇప్పుడు జన్మజన్మ బంధాలు అసలు ఉండవు.
ఇంపాసిబుల్. నిజాయితీగా అయితే ఉండవు. నేను జన్మ కూడా కాదు 2 ఏళ్ల బంధంగా చేస్తున్నాను నేను. మేము జన్మల బంధం, అయ్యో బాబోయ్. మీరు అనుకునే టైప్ పర్ఫెక్ట్ స్త్రీ మీకు ఇంకా తారసపడలేదు. పర్ఫెక్ట్ స్త్రీ అనేది ఉన్నది, ఎందుకంటే పర్ఫెక్ట్ మైండ్ అనేది ఉన్నది. స్త్రీ క్వశ్చనే కాదు అక్కడ. ఇట్స్ ఆల్ టు డూ విత్ ఇట్ ఈస్ నేచర్ డిజైన్. ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఫెమిలియారిటీ మీట్స్ కాంటెంప్ట్. ఇట్స్ కాంటెంప్ట్. రెండోది ఇందాక చెప్పినట్టు పరిస్థితి, ఏ మనిషి కూడా ఒకేలా బిహేవ్ చేయలేడు. ఏ మనిషి కూడా ఇంకో మనిషి అనుకున్నట్టే బిహేవ్ చేయలేడు. కేవలం సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుందంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళ పిల్లల మీదో పనుల మీదో గార్డెనింగ్ మీదో శ్రద్ధ పెట్టిన వాళ్ళు వాళ్ళకి ఉంటే ఉండొచ్చు. అలా ఉండడం వల్ల మీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నాకేం ప్రాబ్లం, నాకు ఎవ్వరి మీద ఏమి ప్రాబ్లం లేదు. నేను ఒక బయటోడుగా నేను అబ్జర్వ్ చేస్తాను. ఐఎమ్ ఏ సోషల్ సైకాలజిస్ట్ అండ్ యూ డోంట్ బిలీవ్ దట్ పీపుల్ షుడ్ గెట్ అప్ అండ్ క్వశ్చన్ ఆర్ యు ఆర్ నాట్ టెల్లింగ్ పీపుల్ వాట్ టు డూ. నో. ఐఎమ్ అడ్వైజింగ్ దెమ్ ద బెస్ట్ వే టు లివ్ యువర్ లైఫ్ మోస్ట్ హ్యాపీలీ ఇస్ బై నాట్ గెటింగ్ మ్యారీడ్. అది నా అడ్వైజ్. అంతే. బై నాట్ గెటింగ్ మ్యారీడ్ అండ్ బై గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్. That is their choice. The in and out of relationship, see, what is common, everybody gets old. Everybody has something happening in the career. నాకు ఒక అబ్జెక్టివ్ ఉండాలి, అక్కడికి నేను రీచ్ అవ్వాలి. దట్ షుడ్ నాట్ బి లింక్డ్ విత్ అ పర్సన్, ఎందుకంటే పర్సన్ ఈజ్ చేంజ్. మీ కెరీర్ అబ్జెక్టివ్ అవ్వచ్చు, ఒక డెస్టినేషన్ అనేది ఎప్పుడు ఇనానిమేట్గా ఉండాలి. ఆ వెళ్ళే జర్నీలో మీకు హ్యాపీగా మీ కంపెనీ ఇచ్చేవాళ్ళు అన్నది దొరికితే ఓకే. ఆ వెళ్ళే జర్నీలో మీకు బోర్ కొట్టిందో లేకపోతే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఏదో వచ్చినప్పుడు మీరు మళ్ళీ బళ్ళు మార్చుకుని దారిని వెళ్ళడం, అదే బెటర్. మీ డెస్టినేషన్ ఉండాలి. ఆ డెస్టినేషన్ లేని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు రోడ్డు తెలియదు, డెస్టినేషన్ లేదు కాబట్టి ఈ జన్మకి ఇంతే అని అలా ట్రావెల్ అవుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ గ్లోరిఫైడ్ ప్రేమ పాటలు అవన్నీ కూడా ఊరికే అప్పట్లో వాస్తవాలు, ఇప్పుడు అబద్ధాలు, ఇప్పుడు పరిస్థితులు. అబద్ధం ఇప్పుడు ఉంటుంది, కానీ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మ్యారేజ్. అది వాళ్ళు ఇండివిజువల్ ఎమోషన్స్ వాళ్ళు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఫీల్ అయిన దాంట్లో నుంచి వచ్చేది అది. ప్రోజని రిప్రొడక్షన్ ని తర్వాతి తరాలని కొనసాగించడానికి మీరు ఇచ్చే పరిస్థితి అది దట్ ఈస్ అ సోషల్ థింగ్. ఇప్పుడు చాలా మంది వాళ్ళకి పిల్లలు కావాలి, అది వేరే టాపిక్, నాకు అర్థం కూడా అవుతుంది. పిల్లలు కనటం పెళ్లి కోసమా, పిల్లలు కనాలని ఇన్స్టింక్టివ్ నేచర్. ప్రతి జంతువు పిల్లలు కంటారు కదా, ఉట్టి స్త్రీలే కాదు, ప్రతి జంతువు కూడా పిల్లలు కంటుంది. సింహాలు, పుల్లు, నక్కలు, కుక్కలు అన్నీ కంటాయి. అది దట్ ఈస్ అన్ ఇన్స్టింక్ట్ విచ్ ఇస్ సెపరేట్. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవట్లా. దే ఆర్ హ్యావింగ్ సెక్స్ as a బై ప్రొడక్ట్, దే ఆర్ హ్యావింగ్ కిడ్స్. అండ్ నేచర్ ఈజ్ మేకింగ్. ఆ కుక్క నక్క కూడా సాకుతాయి, మనిషి జంతువులు కూడా సాకుతాయి. సో దట్ ఈస్ సెపరేట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. దాని తర్వాత వాళ్ళకి దాని రిలేషన్షిప్లో వాళ్ళు పెరగటం, ఎలా పెరగటం అది జరుగుతుంది. సో దానికి పిల్లలు పుట్టడానికి, పెళ్ళికి, ప్రేమలో ఉండటానికి కంబైన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్. దే షుడ్ నాట్ గెట్ మిక్స్డ్ అప్. వీటన్నిటికీ కలిపి ఎక్కడ కామన్ ఏరియా కనిపించదు. అంటే కొంత ప్రేమ ఉండి పిల్లలు పుట్టాలన్న తపన ఉండి, అది వాళ్ళ ఇండివిజువల్ ఫీలింగ్. బికాజ్ ఎక్కువ శాతం మంది ఏదో లేకపోతే మరి అంత పడు, ఎందుకంటే వేరే పనులు ఉండవు కాబట్టి వీటి మీద పట్టుకుంటారు. అంతే అంటారు. పని లేని వాళ్ళ పెళ్లిలో నేను చెప్పాను డెస్టినేషన్. పని అంటే రోజు చేసే పని కాదు, మీకు ఒక అంబిషన్ ఉండాలి, ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఎంతమంది సెలబ్రిటీ కపుల్స్ ఉన్నారు వాళ్ళు, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హూ హావ్ దేర్ డెస్టినేషన్. మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారా? మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్ళానా మీరు వెళ్ళలేదా కొంచెం పక్కన పెట్టండి. నేను లేరని నేను చెప్పట్లేదు కదా. బల్క్ ఆఫ్ ది వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు విడివిడిగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారు అనేది నాకు ఒక కాన్సెప్ట్. వాళ్ళు యాక్చువల్గా ఉండరు అనేది సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఈస్ యూ యువర్ సెల్ఫ్ హెవ్ సీన్ డైవోర్స్ రేట్ హెస్ బీన్ ఓన్లీ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ దెన్ కమింగ్ డౌన్ ever since, and it's direct correlation with society advancement. Society ఎంత అడ్వాన్స్ అయితే డైవోర్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విమెన్ ఆర్ ఇండిపెండెంట్, వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక నిర్దిష్టమైన భావాలు ఉన్నాయి. ఏ వ్యక్తి కన్నా ఇండిపెండెన్స్ వచ్చి, ఇండిపెండెన్స్ స్ట్రాంగ్ మైండ్ థాట్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ కోసం తను ఒక్క నిమిషం కూడా త్యాగం చెయ్యదు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఒక రిసర్చ్లో భారతీయ వివాహ వ్యవస్థ మీద పెద్ద కితాబ్ కూడా ఇచ్చారు. మోస్ట్ లాంగ్ లాస్టింగ్ అండ్ మోస్ట్ ది ఎటర్నల్ సొల్యూషన్ అన్నట్టు టు ద వరల్డ్, టు ద కేయాటిక్ వరల్డ్ అన్నట్టు కూడా బయటపడ్డాయి కొన్ని స్టడీస్. అది ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీ అయినప్పుడు, సెకండ్ వరల్డ్ అయినప్పుడు అది పోయింది. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వరకు పరుగులు తెస్తున్నప్పుడు ఇంకా పోయింది. సో మీరు ఎప్పుడో పురాణం కాలం నాటిది చెప్తున్నారు అది. పిల్లలు కండం అనే ఒక ఆస్పెక్ట్ని పెట్టుకుని పెళ్లిలోకి ఎంటర్ అవ్వడం బహుశా మూర్ఖత్వం అని మీ అభిప్రాయం, అవునా? అల్టిమేట్లీ ఆ ఆస్పెక్ట్ తోటి ఎంటర్ అవుతలేదు నాకు తెలియదు. అది దట్ ఈస్ ఆబ్వియస్లీ రిలేటెడ్ థింగ్. పుట్టిన తర్వాత అదే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఒకసారి
తర్వాత పిల్లలు వస్తారు, ఆ పిల్లలు చదివి అదే అనేది ఒక ఇట్స్ హ్యాబిచువల్ నేచర్ ఆఫ్ థింగ్స్. మనం పుట్టినప్పుడు అదే చూస్తాం కాబట్టి అది ఉంటాం. కానీ ఏ వ్యక్తి కూడా ఆ పిల్లల కంటాన్ని పెళ్లి చేసుకుంటానని కాన్షియస్ థాట్ రావటం అనేది దట్స్ అన్ ఆటోమేటిక్ బై ప్రోడక్ట్. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ శాతం పురుషుల పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది. యూ స్పీక్ ఫర్ విమెన్ ఆల్సో. సేమ్ పర్సన్స్ ఇండిపెండెన్స్ ఇస్ ద పాయింట్ నేను చెప్పేది. A lot of women don't feel the need to be independent. నన్ను చూసుకునే ఒక మగాడు ఉంటే బాగుండు, నా భర్త, నేను ఇల్లు చూసుకుంటాను, వంట చేసుకుంటాను, అది అప్పుడు వాళ్ళ కర్మ అని అనేవాళ్ళు చాలా మంది అనుకుంటే వాళ్ళ కర్మ అది. ఐ విల్ రెస్పెక్ట్ ఎ వుమన్ హూ గెట్స్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ ఇఫ్ ఈస్ నాట్ హ్యాపీ మోర్ దెన్ ఎ మ్యాన్ గెటింగ్ అవుట్. Why? Because I think women are more strong-minded and more clear in general experience lo. So మీరు and most of the time నాకు తెలిసి మగోడు అమ్మాయికి ఎక్కువ అబద్ధాలు చెప్తాడు, అమ్మాయి చాలా తక్కువ చెప్తుంది రిలేటివ్గా. ఎందుకంటే కాదు ఈ పెళ్లి చేసుకున్నప్పుడు ఐ మీన్ బికాజ్ యూ ప్రైమరీలీ వాంట్ సెక్స్ మోర్ దెన్ ఉమెన్ వాంట్స్ లవ్ అండ్ మ్యాన్ వాంట్స్ సెక్స్. అందుకని దానికోసం నువ్వు లేకుండా నేను బతకలేను, జన్మలో నీతోనే ఉంటాను అన్నీ చెప్తాడు. ఆ కమిట్మెంట్ ఫుల్ ఇచ్చేసి దాని తర్వాత న్యాచురల్ లాలో దాన్ని ఈ కాంట్ స్టాండ్ బై దట్. ఎప్పుడైతే స్టాండ్ చేయలేకపోయాడో అంతకుముందు ఇచ్చిన ప్రామిస్లు, ఎంత ప్రేమించుకుంటే ఎంత గారంగా చూసుకుంటారు, ఎంత ప్రాణాధికంగా చూసుకుంటారని ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ నిలబెట్టుకోలేడు. కాబట్టి ఆడికి తెలుసు లోపల ఆ గిల్ట్ తోటి ఆ అమ్మాయి మీద ఒక రిసెంట్మెంట్ వచ్చేస్తుంది. గిల్ట్ అనేది కాల్చేస్తుంది. ఆ గిల్ట్ క్రియేట్ చేసి తను కాబట్టి తన మీద ఒక రిసెంట్మెంట్గా డెవలప్ అయిపోతుంది. ఆ డెవలప్మెంట్ తోటి ఇంకా విడిపోతుంది మొత్తం. అప్పుడు ఆ అమ్మాయి పొరపాటున అప్పుడు అలా అన్నావు కదా అంటే వీడికి విపరీతమైన కోపం వచ్చి అంటే అన్నాను బ్యాడ్ డోమ్ అలా ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా తనకి ఈ నిజస్వరూపం ఇదా అప్పుడు అలా అనుకున్నాను తనకు ఒక రిలేషన్ స్టార్ట్ అవుతుంది. దీంతో వాళ్ళు ఉన్న ఒరిజినల్ పర్సనాలిటీస్ అని మర్చిపోతారు ఇద్దరు, లేవు అసలు యాక్చువల్గా. ఎందుకంటే దే చేంజ్ పీపుల్. అది ఎందుకు చేంజ్ అయిపోయారంటే పెళ్లి వ్యవస్థ వల్ల. మ్యారేజ్ బ్యూరోస్లో మీరు ఎప్పుడైనా ఫోన్ ఇన్ షోస్ చూసారా? మ్యారేజ్ బ్యూరోస్ నిర్వహించే ఫోన్ ఇన్ షోస్. అబ్బాయి హైట్ ఎంత ఉంటాడు, కరెక్ట్, కాంప్లెక్షన్ ఎంత ఉంటుంది, శాలరీ ఎంత వస్తుంది, పీజీ ఉందా లేదా, ఇలా చూసి పెళ్లి చేసుకుంటున్నారు అందరూ. వాళ్ళకి ప్రాక్టికల్గా ఒక అరేంజ్మెంట్ ఉండి ఒక పురుషుడు ఒక స్త్రీ వీకెండ్ వస్తే సినిమాకి వెళ్తారు, బోనస్ వచ్చినప్పుడు బైక్ కొనుక్కుంటారు, వాళ్ళ ప్రపంచాల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే దే డోంట్ ఈవెన్ ఫీల్ ద నీడ్ ఫర్ ఫ్రీడమ్. డిఫరెన్స్ చెప్తాను. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ దిస్ మైట్ వర్క్ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే దెర్ ఇస్ జీరో ఎక్స్పెక్టేషన్. జీరో ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మగవాళ్ళు కూడా అవ్వచ్చు, యాక్చువల్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళిద్దరు బిజినెస్ వాళ్ళు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఆటోమేటిక్గా బై నేచర్ అవతల ఫ్రీడమ్ని సప్రెస్ చేయరాడు. నేను అదే మళ్ళీ మీరు కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్, ఇట్స్ ద లాస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇలాంటి మీరు చెప్పిన అరేంజ్మెంట్లో ఆడ హైట్ ఏంటి, కాంప్లెక్షన్ ఏంటి, అలాంటి ఆస్పెక్ట్ వెళ్ళినప్పుడు ఫ్రీడమ్ మీద అటాక్ అనేది జరగదు. అలాంటి మ్యారేజ్లో వాళ్ళు ఉంటారు అక్కడ, అలా పడి ఉంటారు. సో ఇన్ అదర్ వర్డ్స్ పెళ్లి చేసుకోవడం, ఫ్రీడమ్ని కోల్పోవడం అనడం కంటే కూడా ఫండమెంటల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళకి అసలు ఆ థాట్ కూడా రాదు, మనకి రేపు ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఇప్పుడు మీరు వివాహ వ్యవస్థ చెప్పి నీతోనే ఉంటాను ఇది 7 అడుగుల వాటెవర్ చెప్పకపోవచ్చు, కానీ అది కమిట్మెంట్ అదని మీరు అంటున్నారు కదా. పెళ్లి చేసి అంతమంది వచ్చేసి భోజనాలు చేసి వాళ్ళకి ఏదో ఇది అది ఇచ్చి వాళ్ళు రకరకాల కార్యక్రమాలు అన్నీ చేయటం ఎంఫసిస్ ఆఫ్ దిస్. ఇంకా వీళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా ఎప్పటికీ అలా ఉంటారు అనేది మనం ఇస్తాం కలర్ ఏదో పెళ్లి చేసినప్పుడు. ఆ ఆస్పెక్ట్ గురించి మాట్లాడతాను. మీరు చెప్పేది వేరే ఆస్పెక్ట్. అటు బాగానే ఉంటాడు, ఆ జీతం ఎంత వస్తుంది, ఇది అది ప్రావిడెంట్ ఫండ్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మీరు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫీచర్స్ లెక్క పెట్టుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. దట్ డజంట్ కమ్ అండర్ ద సేమ్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. Why not? మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ నేను చెప్పేది టు మేక్ ఎ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్, జన్మల బంధం, అది ఆ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సెకండరీ ఆస్పెక్ట్ మీరు చెప్పిన దాంట్లో అది మ్యారేజ్ క్వశ్చనే కాదు, అది సింపుల్ అగ్రిమెంట్. అది రోజుకి 100 సార్లు అరేంజ్మెంట్, అరేంజ్మెంట్/అగ్రిమెంట్. బహుశా ఒక్కోసారి అనిపిస్తుంది ఈ దిస్ సో కాల్డ్ ఎవల్యూషన్, పుస్తకాలు ఎక్కువ వచ్చేసి, సినిమాలు ఎక్కువ, ఆలోచన దృక్పథాలు ఎక్కువ వచ్చేసి మనిషి సింపుల్గా ఉండే మనిషి కాంప్లికేట్ అయిపోతున్నాడు. దట్ ఈస్ ఎన్ ఆబ్వియస్ సిమ్టమ్ ఆఫ్ ప్రోగ్రెస్. ఎక్కడైనా మీకు తిన్నాను పడుకున్నాను అంటే మన ఆది మానవులుగా ఉన్నప్పుడు మా అయితే సింహం వస్తే వీలైతే చెట్టు ఎక్కాను లేకపోతే పరిగెత్తి దాక్కున్నాను. అంత సింపుల్గా ఉంటాయి యానిమల్స్. ఎంత ప్రోగ్రెస్ అయితే అంత కాంప్లెక్సిటీస్ వస్తాయి. అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు పరిగెట్టచ్చు ఎక్కడైనా.
ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం కాబట్టి రెడ్ లైట్ వస్తే ఆగాలి, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి. అది కాంప్లికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తే కన్నా. సేమ్ థింగ్ విల్ ఎక్స్టెండ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యా. సో అది మీకు ఎడిషనల్ మీకు హ్యాపీనెస్ వస్తుంది, ఎడిషనల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇవాళ మా ఇద్దరం కూర్చుని ఒక గంట మాట్లాడుతున్నాం ఇక్కడ, అప్పుడు వెనక్కి చూసి పులి ఉన్న వచ్చిందా పరిగెత్తాలా అని లేదు, అలాంటి సెక్యూరిటీ అంత కంఫర్ట్ లెవెల్ ఇచ్చింది కాబట్టి వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్. డూ దట్. యా. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ యాక్చువల్లీ, మీరు చూసిన ఒకటి రెండు హ్యాపీ మ్యారేజ్ గురించి చెప్పండి. బట్ సిన్స్ యూ సెడ్ యూ డోంట్ వాంట్ టు ట్రెడ్ ఇంటూ పీపుల్స్ పర్సనల్ స్పేస్ అండ్ టేక్ నేమ్స్. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ షూర్ దే ఆర్ హ్యాపీ ఇన్సైడ్. నాకు నా దగ్గర యాక్ట్ చేశారేమో అని నాకు ఫీలింగ్. సో యాజ్ వీ వైండ్ అప్ దిస్ టాపిక్ టుడే, వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ పీపుల్? అంటే పెళ్లి చేసుకో, భద్రం, బీ కేర్ఫుల్ బ్రదర్. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఒక వ్యక్తి ఇండివిజువల్ ఫ్రీడమ్కి అగెయిన్స్ట్గా మారల్గా ఒక సోషల్గా లేకపోతే పెద్దోళ్ళ మాటలని ఫాదర్ మదర్ అడుగుతున్నారు అని పెళ్లి చేసుకుని ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి ఫ్రీడమ్ కోల్పోవటం అనేది మూర్ఖత్వం. బికాజ్ యూఆర్ నాట్ నోయింగ్ వాట్ యూఆర్ మిస్సింగ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డోంట్ స్పాయిల్ ఇట్ బై మ్యారేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కళలో రాకుమారుడు మాత్రం గుర్రమీడు వస్తాడు డెఫినెట్గా. ఓకే, ప్లీజ్ మీరు కూడా ఎక్కండి. ఇద్దరు పడతారు, ఆడను పడేస్తాడు, ఇద్దరైనా పడతారు. ఎందుకంటే గుర్రమే పెళ్లి వ్యవస్థ, చట్టం చాలా బాగుంటుంది, పరిగెడుతుంది అనుకుంటాం, ఎప్పుడు పడేస్తుందో తెలియదు. గుర్రానికి పిచ్చెక్కిందంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. ఇది ఇవాల్టి రామోయిజం. మరొక అంశంపై రామోయిజం కొనసాగుతుంది వచ్చే వారం.